లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమా రంగంలోనే కాదు ఎక్స్ వేదికగా తన పొలిటికల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన చేసిన లారెన్స్ తాను రాజకీయాలకు రావాలా వద్దా అనే నిర్ణయం కూడా ప్రజలదేనని పేర్కొంటూ వీడియో విడుదల చేశారు. ரெண்டாவது என்ன ஒரு ஸ்லோகம் சொல்றான்னு பாக்குறீங்களா? எந்த விஷயத்துக்காக நீங்க எதிர்பார்த்துட்டு இருக்கீங்களோ அதுக்கு முன்னாடி ஒரு ஸ்லோகம், ஒரு குட்டி கதை. ஏன்னா இந்த வீடியோ முடியும் போது அந்த ஸ்லோகத்தை அந்த குட்டி కథ. సినిమా రంగంలోనే కాదు సమాజ సేవ చేస్తూ తమిళ ప్రజల గుండెల్లోనూ ఓ ముద్ర వేసిన రాఘవ లారెన్స్ ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన తిరుచి ప్రచారం అవుతోంది. లారెన్స్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. డబ్బు సంపాదించాలని కానీ పదవులు పొందాలని కానీ ఆశతో కానీ రాజకీయాల్లోకి రావడం లేదు. నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతడితో కలిసి సమాజ సేవ చేయాలనే ఆలోచన నాలో ఉండేది. ఇప్పుడు పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఆ తర్వాత 10 గంటలకు ఓ వీడియో ద్వారా మరో సందేశాన్ని ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న విషయం కూడా ప్రజలదేనని, తనకు సలహా సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయమని కోరారు. లారెన్స్ తిరుచి ఈస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి పెరంబూర్ స్థానాన్ని కొనసాగించాలని విజయ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ తిరుచి ఈస్ట్ నుంచి బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. நிறைய பேருக்கு அந்த ஸ்லோகம்ல ஒரு டவுட் ஒன்று இருக்கு. வேலை பண்றோம், வேலைக்கு ஏற்ற கூலி எதிர்பார்க்க கூடாதா? இவ்வளவு கஷ்டப்பட்டு உழைக்கிறோம், சம்பளத்தை எதிர்பார்க்க கூடாதா அப்படின்னு. அந்த ஸ்லோகத்தோடைய முழு மீனிங் என்னன்னா ஒரு கதையா சொல்லிடுறேன். ஒரு பெரிய வீடு, ஒரு மிகப்பெரிய பணக்காரரு. அவரு ரூம் மட்டும் கிளீன் பண்ணுறதுக்கு 2 ஆட்கள் இருப்பாங்க. ரொம்ப பிடிச்சவங்க 2 பேரு அந்த ரூம் கிளீன் பண்ணுறதுக்கு வச்சிருக்காரு. மிகப்பெரிய பணக்காரர். இப்ப 2 பேரும் வந்து ரூம் துடைக்கிறவங்க. ஓகே, அவர் காலையில ரெடி ஆகி அந்த ரூம்ல இருந்து வெளியே வரும்போது அவங்க துடைச்சிட்டு இருக்காங்கல்ல, அதுல ஒருத்தர் வந்து அவர் பாட்டுன்னு ஒரு வேலை பார்த்துட்டு இருப்பார், துடைச்சிக்கிட்டே இருப்பாரு. இன்னொருத்தர் இருக்காருல்ல, அவர் போய், சார் உங்க ட்ரெஸ் சூப்பரா இருக்கு சார், சார் நீங்க போட்டு கண்ணாடி நல்லா இருக்கு சார், சென்ட் சூப்பரா இருக்கு சார், நல்லா இருக்கு சார், சூப்பரா இருக்கீங்க சார், எனக்கு பேக் கொடுங்க சார், வாங்கிட்டு போவோம். இன்னொரு ஆளு வணக்கம் சார் சொல்லிட்டு வேலையை மட்டும்